హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. మేము కార్తీక మాసంలో ఏ క్షేత్రాలను దర్శించామో మీరు కూడా చూసేయండి. మేమైతే ముందుగా కసాపురం వెళ్ళామండి, ఆంజనేయ స్వామి టెంపుల్కి. బట్ అక్కడ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి వీడియోస్ అవి ఏం తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ బార్డర్లో ఉంటుంది, తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ తుంగభద్ర నదిలో స్నానాలు కూడా చేయవచ్చండి. తెలంగాణ బార్డర్ వరకు ఫ్రీ టికెట్ అనమాట. తెలంగాణ బార్డర్ నుంచి అదే కర్నూలు బస్ స్టాండ్ నుంచి ఇంకా మన అమౌంట్ పే చేసుకోవాలి. మనం సపరేట్గా ఆటో మాట్లాడుకునే వెళ్ళొచ్చు, లేదంటే బస్సు ఉండిద్ది, బస్కైనా వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము నైనాలప్పకి వెళ్ళాము. నైనాలప్పకి లాస్ట్ వీక్లో వెళ్ళాము. అందులో ఏమైందంటే లాస్ట్ వీక్ అవ్వడంతో అసలు జనం ఉన్నారండి, ఇసుకేస్తే రాలినంత మంది జనం వచ్చారు, లక్షల్లో ఉన్నారు అసలు. నయనాలప్పకి కోయిలకుంట్ల నుంచి అయినా రావచ్చు, అటు ఆలగడ్డ నుంచి అయినా రావచ్చు అండి. కోయిలకుంట్ల నుంచి వచ్చాము మేము నంద్యాల టు కోయిలగుంట్ల టు నయనాలప్ప వచ్చాము. ఫ్రీ బస్ కదా, సో అస్సలు ఫ్రీ బస్ ఎందుకు వచ్చామా అనిపించింది. అలంపూర్ ప్రశాంతంగానే వెళ్ళాం, కానీ ఇక్కడ నయనాలప్ప దగ్గర మాత్రం కొంచెం రిస్క్ తీసుకున్నామని అనిపించింది. ఎందుకంటే కోయిలగుంట్ల నుంచి నయనాలప్పకి డైరెక్ట్ బస్సు ఉండిద్ది కదా, సో ఆ బస్ అనేది ఎక్కడ ఆపరు. స్టాప్ వచ్చేసి నయనాలప్ప స్టాపే అనమాట, అక్కడ ఆపుతారు, మళ్ళీ ఇంకెక్కడ ఆపరు. నయనాలప్ప టెంపుల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు వరకు కొంచెం నడిచేది ఉండిద్ది, 3 కిలోమీటర్స్ అట్లా. జమ్మలమడుగు బస్సులు అవైతే అక్కడే ఆపేస్తాయి ఆర్చి దగ్గర. అక్కడి నుంచి ఆ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమేం చేసామంటే బస్సెస్ ఫుల్గా ఉన్నాయి కదా, మెయిన్ రోడ్డు మీద నుంచి ఇట్లా వేరే జమ్మలమడుగు బస్సులు అవి ఉంటాయి కదా, సో ఫ్రీగా ఉంటాయేమో ట్రై చేద్దాం అన్నట్టుగా నడుచుకుంటూ వచ్చాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బస్సులు కూడా ఆపడం లేదండి. ఈ ఫ్రీ బస్ అనడం వల్ల బస్సులు అనేది క్వాంటిటీ తగ్గించారు అనుకుంటా, అసలు ఖాళీయే ఉండడం లేదండి బస్సులు. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే లోడ్ ఎక్కువ అవుతుంది అన్నట్టు ఏమో మరి, మినిమం ఎక్కంగానే బస్కి డోర్స్ అవి క్లోజ్ చేస్తున్నారు. సో ఇంకా ఎక్కడ స్టాప్ అవి తీసుకోవడం లేదనమాట, ఎక్కడం లేదు. ఇంకా ఏంటంటే నయనాలప్ప డైరెక్ట్ బస్ ఉంది కదా, అది కూడా స్టాప్ నియర్ బై టెంపుల్ దగ్గరే ఆపుతున్నారండి, మళ్ళీ ఇక్కడ మధ్యలో ఆపడం లేదు. మేము ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. మాలో ఒకళ్ళం మళ్ళీ ఆ బస్సు ఎక్కి లోపలికి టెంపుల్ దగ్గరికి వెళ్ళే బస్సు ఎక్కి అక్కడ దిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే బస్సులో వచ్చి మా వాళ్ళు ఉన్నారు నలుగురే అండి, ప్లీజ్ అండి అని చెప్పి కండక్టర్ని డ్రైవర్ని కొంచెం రిక్వెస్ట్ చేసి బస్సు ఆపమని మేమైతే వచ్చామన్నమాట. పిల్లలతో వస్తే అసలు బాగా స్ట్రగుల్ తీసుకోవచ్చు, వాళ్ళని సఫర్ చేసినట్టే అయ్యిద్ది. అయినా వాళ్ళని స్కూల్ మానిపించి మరీ తీసుకురావడం అవసరమా అనిపించింది. మేమైతే పిల్లల్ని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ అందులో తిరునాళ్ళు అనమాట ఆ రోజు, సో ఇంకా రిస్క్ తీసుకున్నట్టే అయిద్దని చెప్పి అందులో ఫ్రీ బస్సు, ఇంకా జనాలు అయితే ఖాళీయే లేరు. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి నయనాలప్ప క్షేత్రం ఒక మంచి అనుభూతిని అయితే మిగులుస్తుందండి. అంత ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నయనాలప్ప మాత్రం తప్పకుండా సందర్శించండి. ఇంకా తర్వాత వచ్చేసి మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి పెద్దదేవలాపురం దగ్గర ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఆత్మకూరు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏకశిలా విగ్రహం అనమాట ఆంజనేయ స్వామిది. మనం ఎక్కడికన్నా టెంపుల్స్కి నార్మల్గా అమావాస్య రోజు వెళ్ళాం కదా, కానీ ఈ టెంపుల్ స్పెషల్ అదే, అమావాస్య రోజు సందర్శించుకుంటే మంచిది. ఎక్కడైనా ఆంజనేయ స్వామి టెంపుల్కి అమావాస్య రోజు అయితే సందర్శించుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి వాహనం ఒంటె అనమాట. అసలు ఒంటె కానీ కళాఖండాలు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. అందులోని ఈ టెంపుల్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. ఇటు ఓంకారం వెళ్ళే వాళ్ళు, అటు మహానంది శ్రీశైలం వెళ్ళే వాళ్ళు కూడా ఆగి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారంట. అక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు, గద, ఆంజనేయ స్వామిని అసలు చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోవండి, అంత బాగా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ అయితే ఫ్రీగానే ఉండిద్ది. ఇంకా ఈ టెంపుల్ ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, సో అందుకని కొంచెం టైం అయితే పట్టిద్ది కన్స్ట్రక్షన్కి. ఇంకా చుట్టూ కూడా దేవుళ్ళు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న గుళ్ళు. ఆంజనేయ స్వామి చుట్టూనే ఒకే గుడిలో మధ్యలో ఆంజనేయ స్వామి ఉంటారు, చుట్టూ చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి, సీతారామ, హనుమంతులు అందరూ ఉంటారండి. అందరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరే ఎంత అద్భుతంగా ఉన్నారో దేవుళ్ళు అయితే. ఇంకా అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు కదా, కానీ ఆంజనేయ స్వామికి అమావాస్య రోజే మంచిదండి.
ఇక్కడ 5 వారాలు, 9 వారాలు ఇలాగ మొక్కుకొని మరీ తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ అంత్రాలు అవి కూడా వేస్తారండి. అన్నదానం కూడా చేస్తారు. భోజనం కూడా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మాకు నియర్ బై అనమాట. మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఒకే వీడియోలో అన్ని విషయాల గురించి చెప్పడం కుదరదు కదా, అందుకనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా అమావాస్య రోజు వచ్చే వాళ్ళే ఎక్కువ అనమాట. అమావాస్య రోజే స్పెషల్ అండి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీర్థం ఉంటుంది కదా, ఆ తీర్థం ఇట్లా గ్లాస్లో పోసిస్తారనమాట. తీర్థం కూడా తీసుకోవచ్చు. ఇంకా గుళ్ళో బొట్టు కూడా అక్కడే పంతులు గారు పెడతారనమాట, ఆంజనేయ స్వామి దగ్గరే. ఇంకా విగ్రహాలు అవి ఉన్నాయి ప్రతిష్ఠించవలసినవి. ఇక్కడ వాల్మీకి విగ్రహం కూడా ఉండిద్ది. మీరు గమనించినట్లయితే రామాయణం రాశారు కదండి, ఆయనది. అండ్ ఇంకా లాస్ట్లో ఏం చేసామంటే కుంకుమ తీసుకున్నాము. కుంకుమ ఎవరిది వాళ్ళం తీసుకోకుండా ఒకళ్ళకొకళ్ళం తీసుకున్నామన్నమాట. ఇంకా మనం సపరేట్గా షాప్స్లో తీసుకునే కుంకుమ కంటే ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకునే పూజా ఐటమ్స్ చాలా మంచిదండి. ఏమో నాకు తెలిసినంతలో నేను చెప్పాను. ఇంకా మనం పూజకి కావాల్సిన ఐటమ్స్ పసుపు కానీ, కుంకుమ కానీ, ఏవైనా దీపెంతలు కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా బయట తీసుకోవడం కన్నా, షాప్స్లో అది తీసుకోవడం కన్నా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామంటే పలానా టెంపుల్కి వెళ్ళినప్పుడు పలానా వస్తువు తెచ్చుకున్నాం కదా అనేది గుర్తుండిపోతుంది. అండ్ ఇంకా టెంపుల్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలా సెట్ చేసుకుని అమ్ముతుంటారు కదండి, వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించినట్టు ఉండిద్ది. ఏమో నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను, నేను ఇలానే చేస్తాను, అందుకని చెప్పాలనిపించి చెప్పానండి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది. పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినా కూడా కాసేపు టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా వెళ్ళొచ్చు, హడావిడి అదేం తీసుకోకుండా. ఇంకా మేము కూడా అక్కడే భోజనం అయితే చేసేసామన్నమాట. భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మేము వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేసి అయితే వెళ్తాము. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రసాదం కాబట్టి కొంచెమైనా తిని వెళ్ళాలండి. ఇంకా ఇక్కడ మనం సేవ చేయాలనుకున్నా కూడా అక్కడ అడిగితే చెప్తారండి డీటెయిల్స్ అవి. మనం కాసేపు వడ్డింపు కార్యక్రమాలు కానీ ఇట్లా వేటిల్లో అయినా పాల్గొనవచ్చు. ఇంకా ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. నియర్ బై వాళ్ళు బైక్స్ మీద అలా కూడా వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు భోజనాల్లోకి వచ్చేసి స్వీట్ పప్పుల పాయసం అండి. పప్పులు సేమియా వేస్ట్ చేస్తారు. అండ్ కలర్ రైస్, వడియాలు, ఇంకా గోంగూర పచ్చడి, అండ్ లాస్ట్గా వైట్ రైస్, సాంబారు, మజ్జిగ, బనానా. ఇంకా ఆ రోజు అమావాస్య రోజు ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచే పాడ్యం ఉందండి. సో ఇంకా అందుకని మధ్యాహ్నం వచ్చిన కాంచి మళ్ళీ ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుని సాయంత్రం చెరువు దగ్గరికి అయితే వచ్చాము. ఇది చెరువు కాదండి, కుందు నది. మాకైతే ఈ నది నియర్ బై అనమాట. ఇక్కడ స్వాములు స్నానాలు అవి కూడా చేస్తారు. పారే వాటరు, సో పారే వాటర్లో వదలడం బెటర్ కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. మార్నింగ్ అయితే చలికి కష్టం కానీ ఈవినింగే కదా, సో అందుకని వచ్చేసామన్నమాట. ఇక్కడ నది ఒడ్డున కొంచెం మనం నదిలోంచి కొంచెం మట్టి తీసుకుని ఒక రాయి మీద శివుళ్లాగా కొంచెం చేసుకుని అక్కడ ఆయనకి పసుపు కుంకాలు పువ్వులు అవి పెట్టి పూజ చేసుకుని చిన్నగా ఒక ముగ్గు వేసుకుని పూజ అది చేసుకుని కంప్లీట్ చేసుకుని ఒత్తులై వదిలేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ప్రథమ నంది నియర్ బై కదా అని చెప్పి ప్రథమ నందికి వచ్చాము. ఇది నవనందులలో మొదటి నంది అనమాట, ప్రథమ నంది. అందుకే ఈ నంది పేరు కూడా ప్రథమ నంది. ఇక్కడ దర్శనం అది కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. నచ్చితే లైక్ చేయండి.